హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు నిమ్మకాయ ఊరగాయ వేస్తున్నాను. ముందుగా 8 నిమ్మకాయలు తీసుకొని ఉడికించుకోవాలండి. ఇంట్లో ఎన్ని నిమ్మకాయలు ఉంటే చాలండి, 4-5 అయినా పర్వాలేదండి. ఎప్పటికప్పుడు ఉడికించుకొని ఇలా ఊరగాయ పెట్టుకోవచ్చండి. ముందుగా ఉడికించిన నిమ్మకాయలను విధంగా ఉన్నాయండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలండి. పసుపు, నిమ్మకాయలలో కట్ చేసిన దానిలో పసుపు వేసుకోవాలండి. అలాగే కారం వేసుకోవాలండి, కారం పొడి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు దీంట్లో వేసుకుంటే నిమ్మకాయ ఊరగాయలో జీలకర్ర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కలిపి పేస్ట్ చేసుకున్నానండి మిక్సీలో, వాటర్ లేకుండా. ఇలా అంతా కలుపుకోవడమే అండి, సింపుల్గా. హోటల్లో, రెస్టారెంట్లో నిమ్మకాయ ఊరగాయ ఎప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఒక 5 నిమ్మకాయలు ఉంటే చాలండి, 5 ఉంటే చాలు. నిమ్మకాయలు ఊరగాయ వేసుకోవచ్చండి. ఎప్పటికప్పుడు ఊరగాయ వేసుకోవచ్చండి. ఏమంటే ఇది బయట ఉండదండి, నిల్వ పచ్చడి కాదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడి అయినప్పుడు జీలకర్ర వేసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా నిమ్మకాయ ఊరగాయ వెరీ హెల్తీ అండి, సి విటమిన్ ఉంటుందండి. ఎప్పటికప్పుడు నిమ్మకాయ ఊరగాయ ఇలా చేసుకోవచ్చండి, సింపుల్గా, టేస్టీగా, చాలా బాగుందండి. పప్పన్నంలో అయినా, ఉప్మాలో అయినా నిమ్మకాయ ఊరగాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్టీగా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.